నా పేరు సానికమ్మ మోహిత్ నందన్ రెడ్డి. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన రెడ్డి బంధువులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. మనం ఎప్పుడూ చెప్పుకునే విధంగా మన నినాదం ఎలా ఉండాలంటే, నీ కులాన్ని ప్రేమించు, ఎదుటి కులాన్ని గౌరవించు, మంచకుడును ఆచరించు. రెడ్డి అనే పేరు వినంగానే ఒక వైబ్రేషన్, ఒక పూనకం. రెడ్డి అనేది కులమని చెప్పేదానికన్నా రెడ్డి అంటే ఒక గుణం, రెడ్డి అంటే ఒక నమ్మకం, రెడ్డి అంటే ఒక భరోసా, రెడ్డి అంటే ఒక ధైర్యం. ఇంకా చెప్పాలంటే రెడ్డి అంటే ఒక మానవత్వం, వెరసి రెడ్డి అంటే ఒక టైటిల్. సైన్యంలో వీరోచితంగా పోరాటం చేసిన వారికి పరమవీర చక్ర బిరుదు ఎలా ఇస్తారో, భారతదేశంలో అత్యున్నత సేవలు అందించిన వారికి భారత రత్న ఎలా ఇస్తారు, గ్రామంలో బడుగు బలహీన ప్రజలను కడుపులో పెట్టుకొని పొట్టడు అన్నం పెట్టేవాడిని రెడ్డి అని పిలుస్తారు. ఈ రెడ్డి జాతి వారు అనేక రంగాలలో, వ్యవసాయ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, యుద్ధ రంగంలో కానీ, స్వాతంత్ర పోరాటంలో కానీ, దాన ధర్మాల్లో కానీ, సమాజ సేవలో కానీ, సమాజాన్ని రక్షించడంలో కానీ వీరి పాత్ర ముఖ్యంగా అగ్రస్థానంలో ఉండటం వలన సమాజంలో కొన్ని వర్గాల్లో కొంతమందికి ఈర్ష్యా దేశం ఉండడం సహజమే. కానీ సోదరులారా, సమాజ మరుగుడు కోసం ధర్మం 4 పాదాల మీద నడవాలంటే ఈ సమాజానికి ఈ రెడ్డి జాతి అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా శతాబ్దాల నుంచి రెడ్డి జాతి వారు ఈ దైవ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం, దేశ రక్షణ కోసం ప్రళయ వేమారెడ్డి మొదలుకొని నాయకురాల నాగమ్మ కానీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కానీ, సాయిరా చిన్నప్పరెడ్డి కానీ, సురవరం ప్రతాప్ రెడ్డి కానీ, అల్వాల్ బాలరెడ్డి కానీ, చింతలపూరి రామరెడ్డి కానీ, ఆరుట్ల కమలాదేవి కానీ, ఇలా మరెందరో వీరంతా స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరిని కుట్రలు ఛేదించినా ఎవరిని కుట్రలు పంచించినా ఆ కుట్రలను ఛేదించి రాజ్యాలను స్థాపించి సమాజ శ్రేయస్సు లక్ష్యముగా మన జాతి గౌరవాన్ని నిలబెట్టి దాన ధర్మాలు చేసి రెడ్డి అంటే కులం కాదు గుణమని నిరూపించారు. నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై రెడ్డి, జై జై రెడ్డి.